ప్రకృతి మాట్లాడే భాష ఏదో నీకు తెలుసా? తెలియదు గురుజీ. అదే సంస్కృతం. 84 లక్షల జీవరాశులు క్రియేట్ చేసే సౌండ్ ని ఒకతో కలిపితే ఏ శబ్దధాతువులు వస్తావో దట్ ఈస్ ద సంస్కృత్. 84 లక్షల జీవరాశులు ఏ సౌండ్ అయితే క్రియేట్ చేస్తాయో రకరకాల సౌండ్స్, అన్ని సౌండ్స్ ని ఒక దగ్గర క్రోడీకరిస్తూ వచ్చే శబ్దార్థాలే సంస్కృత్. అదే దేవనాగరి భాష, దేవతల భాష. అవే మంత్రాలు, అవే వేదాలు. నేచర్ నుంచి ఉద్భవించినవి. ఒక మనిషి రచించలేదు దాన్ని. నేచర్ ముందు పుట్టిందా, దేవుడు ముందు పుట్టాడా గురుజీ? పరమాత్మకు అంకితమైన తేజస్సు ఉద్భవించిన తర్వాత నేచర్ పుట్టింది. అంటే ముందు దేవుడే పుట్టాడు. ప్రతిదానికి ఒక క్రియేటర్ అని ఉంటాడండి. వితౌట్ క్రియేటర్ నుంచి ఏది తయారు కాదు. అంటే ఏమీ లేకుండా, నేచర్ అనేది లేకుండా, అంటే కంప్లీట్ శూన్యంలో నుంచి దేవుడు పుట్టాడు అంటారా? సైన్స్ కూడా అదే చెప్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ అదే చూపిస్తుంది మనకి. బిగ్ బ్యాంగ్ థియరీలో ఇంకా కొన్ని తప్పులు కూడా ఉన్నాయి.